ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు 91వ కీర్తన 1 నుంచి 5వ వచనం వరకు చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుకొనుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాల్నే ఉన్నవి. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునికైనను నీవు భయపడకుందువు. దేవుడు ఈ వాక్యాన్ని మీ కుటుంబాల మీద ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మహోన్నతుని యొక్క చాటున నివసించేవాడు మరి ధన్యుడు అనే రీతిగా దేవుడు వేటగాని ఊరిలో నుంచి ఆయన కాపాడేటువంటి గొప్ప దేవుడు కనుక నువ్వు ఎలాంటి మరి లోక సంబంధమైనటువంటి విషయాలలో మరి భయంకరమైన ఉచ్చులో ఉంటున్నావేమో, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేసి ఆయన చాటున నువ్వు జీవిస్తున్నావు కనుక దేవుడు ఆయన రెక్కల కింద ఆయన నిత్యం నిన్ను కాపాడుతాడని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.